అప్పుడు సరిగ్గా టైం 4 గంటలు సాయంత్రం అనుకునేరు. కానీ ఎగిలివారంగా చింతకింది కిష్టయ్య బాయి కాడికని బయలుదేరిండు మోటార్ పెడదామని. ఊరు దాటి ఓ పర్లాంగు దూరం పోగానే రోడ్డు పక్క పొంటి చీకట్ల తెల్లగేమో కనబడుతున్నాయి. ఈ ఎండాకాలమైన కిష్టయ్యకు పెయిల వణుకుడు పుట్టింది. తెల్లగున్నాయంటే దయ్యాలంతా ఒక్కతాన కూసొని ముచ్చట్లు పెడుతున్నట్టున్నాయి అని బుగులు పట్టిండు కిష్టయ్య. బాయి కాడి కొయ్యటోడు అదురుతోని చక్కగా వెనకకు మర్రి ఇంట్లోకి పోయి పడ్డాడు. ఇంతకు కిష్టయ్యను భయపెట్టించిన ఏంటి? అరే గీడేమో సంచులు వాడేసిండ్రు, పాత నోట్లు పనికొస్తలేవని బస్తాలు నింపి పారేసిపోయినరా ఏంది? శలకలల్ల కుప్పలు కుప్పలు వేసిపోయిండ్రు. అగో దగ్గర పోయి చూద్దాం ఏందో మరి. అగో అచ్చం తౌడు లెక్కనే కొడుతున్నది కదా. అరే తౌడైతే ఎర్రగెందుకు కొడుతుంది? ఈసారి మురక చూస్తుంది కదా, అడుగుదాం సార్నే. ఏంది సార్ అది? కారం ముడిసరుకుని కొంత మిక్చర్ చేసి కొంత కెమికల్స్ తర్వాత కలర్ కలిపి గుంటూరు కారం అని చెప్పేసి కడప, అనంతపూర్, చెన్నై మరి ఇతర ప్రాంతాల్లో కూడా తల్లింది జరుగుతుంది. ఓర్ని పని తలగవాడ గదన్నట్టు అసలు ముచ్చట. మిరపకాయ తొడిమెలతోని పొడి కొట్టించి ఇంత ఎర్ర రంగు కలిపి గుంటూరు కారం అని మస్తు ఘాటుగా ఉందని అమ్ముతుండ్రట. ఈ బస్తాలని ఖమ్మంకెళ్ళి ఆడికి సప్లై చేస్తుంటే పోలీసు వాళ్ళకు మతలబ అందింది. ఇక వచ్చిండ్రు మామలని 7 లోడ్ ఆడనే ఖాళీ చేసి పత్తా లేకుండా పారిపోయినరు బద్మాషిగాళ్ళు. రంగు కలిపిన అడ్డమైన కారం తింటే అల్సరు, క్యాన్సర్ రోగాలు వస్తాయట. ఏం దక్కో 1000 బస్తాలు దొరికించుకుండ్రు. ఇంకా నయం ఈ ముచ్చట ఊర్లో పొంటున్నోళ్ళకు తెలవనట్టుంది. తెలిస్తేనా పుక్కడికే వస్తుంది కదా అని తొడిమెల కారం బస్తాలు మనిషి కోట ఎత్తుకొని ఉరుకుదురు మంట మంట అనుకుంటా.